వార్త9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహణ. ఖనిజాలకు వాల్యూ అడిషన్ చేయాలని అధికారులకు సూచన. పరిశ్రమలతో ఉపాధి, ప్రభుత్వ ఆదాయం పెంచాలని ఆదేశం. ఖనిజ సంపద వినియోగంపై కార్యాచరణ రూపొందించాలని సూచన. రైతు ఆశీర్వాద సభ కాదు, వంచన సభ అన్న హరీష్. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపణ. పెట్టుబడి సాయం హామీలు అమలు కాలేదని విమర్శ. రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్. వ్యవసాయంపై స్పష్టమైన విధానం ప్రకటించాలని సూచన. విద్యా వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లోకేష్. సృజనాత్మక విద్యా విధానం అవసరమని మంత్రి లోకేష్. ఆధునిక సాంకేతికతతో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని వ్యాఖ్య. విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్ష. దేవాంష్తో క్రికెట్ ఆడడం తన హాబీ అని వెల్లడి. ఎన్నికల సంఘంపై విమర్శలు చేసిన మహేష్ కుమార్. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని సూచన. ఎస్ఐఆర్ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ కు కౌంటర్. ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలని డిమాండ్. చంద్రబాబుపై రాజమల్లు తీవ్ర విమర్శలు. ఓట్ల కోసమే వందల అవతారాలు ఎత్తారని విమర్శ. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్య. కొత్త పెన్షన్లు కూడా ఇవ్వలేదని ఆరోపణ. సంక్షేమంలో ప్రభుత్వం విఫలమైందని వెల్లడి. వార్త వివరాల్లోకి వెళ్తే, అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, సిఎస్ సాయి ప్రసాద్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్న బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము వంటి విలువైన ఖనిజాలను కేవలం ముడి రూపంలో విక్రయించకుండా వాటికి వాల్యూ అడిషన్ చేసి అధిక ఆదాయం పొందే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. ఖనిజ సంపదను ఆధారంగా చేసుకుని పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర మినరల్ వెల్త్ పై మార్కెట్ క్యాపిటలైజేషన్ అవకాశాలను అధ్యయనం చేసి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఖనిజ వనరులను పారదర్శకంగా వినియోగిస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి గనుల శాఖ కీలక పాత్ర పోషించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ రోజు నుంచే రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అవుతాయని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో రైతుల కోసం 27,000 కోట్లకు పైగా అధిక ఆర్థిక సాయం అందించామని వెల్లడించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం సమయానికి అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో రైతు భరోసా కీలక పథకమని, ప్రతి అర్హత రైతుకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 10 ఏళ్లలో మొత్తం ఇచ్చినటువంటి 72,000 కోట్లు ఇచ్చినారు. మేము 2023-24 యాసంగిలా 4 నెలల 26 రోజులు పట్టింది. 2024-25 2 నెలల 2 రోజులు పట్టింది. 2025 9 రోజులు వేసినాం. 2025-26 మొన్న 2 ఎకరాలకు వేసినాం. ఇవాళ 9 రోజుల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు మళ్ళీ వేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికే మేము ఈ యొక్క 30 నెలల 27,000 కోట్లు రైతాంగానికి ఇచ్చినాం. ఇది కాక బోనస్ ఇస్తా ఉన్నాం. బోనస్ తో పాటుగా 10 సంవత్సరాలు బంద్ చేసినటువంటి పనిముట్లు యాంత్రీకరణ పేరు మీద మీరు చూస్తున్నారు. మీరు కూడా హుస్నాబాద్ లో మార్కెట్ యార్డ్ లో ఏ విధంగా యాంత్రీకరణ పనిముట్లు ఇచ్చినామో తెలుసు. పనిముట్లు కూడా జీరో చేసినటువంటి పరిస్థితి. మేము రైతులకు సంబంధించి మరొకసారి కూడా సీజన్ స్టార్ట్ అవుతా ఉంది, కట్టుబడి ఉన్నాం. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు ఆశీర్వాద సభలు నిజానికి రైతు వంచన సభలుగా మారాయని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కేవలం 12,000కే పరిమితం చేశారని విమర్శించారు. కొన్ని విడతల్లో 2 ఎకరాల వరకే, మరికొన్ని సందర్భాల్లో 3 ఎకరాల వరకే పరిమితి విధించడం ద్వారా రైతులను మోసం చేశారని అన్నారు. రైతు బంధు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సుమారు 29,300 కోట్ల బకాయిలా ఉందని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండా ప్రచార కార్యక్రమాలతో కాలం గడుపుతోందని విమర్శించారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని, రైతులకు రావాల్సిన మొత్తం ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 300 కోట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డది.
29,300 కోట్లు. నేను అడుగుతా ఉన్న చర్చల నుంచి రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇవాళ పెట్టుకున్న నీ రైతు వంచన సభలో ఈ 29,300 కోట్లు ఎప్పటిలోగా ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ ఈ 30,000 కోట్ల రైతు బంధు డబ్బులు ఎన్ని రోజుల్లోగా ఇస్తావో ఇవాళ రైతులకు చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు, జూపల్లి కృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత విద్యా వ్యవస్థతో పోలిస్తే అమెరికా విద్యా విధానంలో తాను ఎక్కువ విజయాలు సాధించారని తెలిపారు. చిన్న వయసులోనే అమెరికాకు వెళ్లి అక్కడి విద్యా విధానాన్ని దగ్గరగా అధ్యయనం చేసే అవకాశం లభించిందని చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణ, ఆలోచనలు పెంపొందించే విద్యా విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విద్యాశాఖను ఆధునిక సాంకేతికతతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా విద్యార్థులతో పంచుకున్న లోకేష్, తీరిక సమయం దొరికినప్పుడల్లా తన కుమారుడు దేవాంష్తో కలిసి క్రికెట్ ఆడటం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. అదే తన ప్రధాన హాబీ అని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ప్రపంచ స్థాయిలో రాణించాలని, రాష్ట్రాన్ని జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ వివరించారు. హాబీ ఏమైనా ఉందా మీకు ఈ రాజకీయంలో ఉపయోగపడిందా సార్? మీ ఎడ్యుకేషన్ పర్పస్లో? ఎడ్యుకేషన్లో హాబీ అని ఏం పెట్టుకోలేదమ్మా నేను ఎప్పుడు. నాకేనంటే వాస్తవంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను పెద్ద సక్సెస్ అవ్వాల. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా టెస్ట్ చేస్తుంది మనని. చదువుకుంది ఎంత బాగా రాస్తాం అనేది టెస్టింగ్ చేస్తుంది. నేను సక్సెస్ అయ్యేది క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. అంటే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, ఆ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేయాలి, జీవిత ప్రయాణంలో ఆ కాన్సెప్ట్స్ని ఎలా వాడాలి, ఆ సిస్టంలో నేను బాగా సక్సెస్ఫుల్ అయ్యా. సో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు మార్కులు కానీ అని బాగా వచ్చినాయి. దానివల్ల హాబీ అనేది ఇప్పుడు నాకు టైం దొరికితే మా వాడితో క్రికెట్ ఆడతా. సో ఎక్కువ కొంచెం అంటే ఇప్పుడు పొద్దునుంచి రాత్రి పరిగెడుతూ ఉంటాను. అందరికి రాత్రిలో మెసేజ్ పెడతా ఉంటా, 10:30, 11కి మెసేజ్ పెడతా ఉంటా. మేడం గారు కానీ సార్ గారు కానీ, సార్ ఇట్లా మెసేజ్ వచ్చింది చూడండి అని. అదే నా హాబీ, నా ప్యాషన్. సో టైం దొరికినప్పుడు మా వాడితో క్రికెట్ ఆడతాను. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహావిష్ణువు లోక కళ్యాణం కోసం 10 అవతారాలు ఎత్తితే చంద్రబాబు ప్రజలను మోసం చేయడానికి 2 ఏళ్లలోనే 100 అవతారాలు ఎత్తారని వ్యాఖ్యానించారు. గతంలో దళితులను అవమానించిన చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం వివిధ వేషాలు వేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా ఒక్క కొత్త వృద్ధాప్య పెన్షన్ కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ప్రజలు వాస్తవాలను గుర్తించి తగిన సమయంలో సమాధానం చెబుతారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా ప్రచారానికే ప్రభుత్వం పరిమితమైందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన మనిషి, దళితుల యొక్క కులం పట్ల అంత అగౌరవాన్ని ప్రదర్శించినటువంటి మనిషి చెప్పులు కుట్టేదానికి వేషం వేస్తాడా? నీ కులము తప్ప ఏ కులము పట్ల కూడా నీకు గౌరవం లేదు. కానీ నీ ఓట్ల కోసం పలు రకాల వేషాలలో భాగంగా ఆ కులాల అవతారాన్ని ఎత్తుతావు. నువ్వు 25 నెలలైంది నువ్వు అధికారంలోకి వచ్చి. ఈ 25 నెలల కాలములో 60 సంవత్సరాలు వయసు నిండిన వారి సంఖ్య ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలుంది. కొన్ని లక్షలు 2024 జనవరి 1 నుంచి 2026 జూలై 1 వరకు 2.5 సంవత్సరం అయింది. కొత్త సామాజిక పెన్షన్ ఇవ్వలే. కాంగ్రెస్ నాయకుడు క్యామా మల్లేష్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానిక ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నామని విమర్శించారు. జపాన్ కంపెనీకి కమిషన్లు అందించడానికే 494 ఎకరాల భూమిని కేటాయించారని ఆరోపించారు. 3 కాదు 2 కిలోమీటర్లే. దీని ప్రభావంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్లోని ఒక 10-12 గ్రామాలకు,
భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండల పరిధిలోని ఒక 5-6 గ్రామాలకు ప్రత్యక్షంగా, అటు ఇటు ఒక 20-25 గ్రామాల ప్రజలకు పరోక్షంగా తీవ్రమైనటువంటి కాలుష్యాన్ని వెదజల్లే ఆ మహమ్మారిని ఆ ప్రాంత ప్రజల మీద నెట్టడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఇబ్రాహీంపట్నానికి, భువనగిరి పార్లమెంటుకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. మరి వీళ్ళు కండ్లు లేవా, చెవులు లేవా? ఈ ప్రాంత ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు ముఖ్యమంత్రి గారి ఒత్తిడికో ఆ కార్పొరేట్ కంపెనీ ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఈ ప్రజల జీవితాలను దుర్భరం చేసే ఈ ప్రాజెక్టుకు మీరు ఒప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, బీజేపీ సర్పంచులు, అన్ని పార్టీల వారు కూడా వస్తే మేము పోయి, నేను, మా మాజీ శాసనసభ్యుడు కిషన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు అందరం కూడా పోయి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేసి వాళ్ళకి సాంఘీభావం తెలపడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒక్కటే అడుగుతా ఉన్నా, మూసీని ప్రక్షాళన చేస్తా, మూసీల మంచినీళ్లు ప్రవహించబెడతా అని పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పెడితే 10 చినుకుల వాన పడ్డ ఆ డంపింగ్ యార్డులకెళ్ళి ఆ చెత్త చెదారాంలకెళ్ళి వచ్చే మురికి నీరు మరి నువ్వు పవిత్రంగా గంగా నదిలాగా చేస్తున్న మూసీ నదిలో కలిస్తే పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చెయ్యి. నీ సామెత ఎట్లుందంటే మొగన్ సొమ్ము తినుకుంటా మిండన్ పాట వాడినట్టు కాళేశ్వరం నీళ్లతోటి మూసీని ప్రక్షాళన చేసుకుంటా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని నోటికొచ్చిన మాటలు అడ్డం వస్తే తొక్కుతాను. నువ్వు ఎవరు? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఆందోళనకు దిగారు. పరిపాలనా భవనం ఎదుట నిరవధిక సమ్మె చేపట్టి తమ దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతిందని, ఎన్నో సంవత్సరాలుగా సాధించుకున్న కార్మిక హక్కులు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కాంట్రాక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయని ఆరోపించారు. వేతనాలు, ఉద్యోగుల భద్రత, సంక్షేమ సౌకర్యాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం వెంటనే చర్చకు రావాలని, కార్మికుల హక్కులను పరిరక్షించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో నిర్వహించిన BLO అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకే పనిచేస్తోందని ఆరోపించారు. SIR ప్రక్రియపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేటీఆర్, హరీష్ రావులకు కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రజలను మతపరమైన అంశాలతో తప్పుదారి పట్టించడం బీజేపీ రాజకీయ విధానమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్ల పాలనలో చేసిన పనులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. బామర్దులు తిరుగుతా ఉన్నారు, రుమాలు చుట్టుకొని తిరుగుతున్నారు. ఏం పని చేస్తున్నారు? SIR 2 నిమిషాలు మాట్లాడి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ తిడుతా ఉన్నారు. 10 ఏళ్ల పాలన మనం చూడలేదా? మర్చిపోయారు ఎవరన్నా? TRS పార్టీలో ఏం అరాచకం జరగలే, ఎంత దోపిడీ జరిగింది మర్చిపోయినా? అప్పుడే ప్రజలు అమాయకులు మర్చిపోయారు. మేమేదో చెప్తే నమ్ముతారని బావ ఒక దిక్కు, బామ్మ ఒక దిక్కు. చెల్లెఅయితే వెళ్ళిపోయింది, ఆస్తులు పంచేలాగా చెల్లెని బయట పంపించేసిండ్రు. ఉన్నది బామర్దులు. ఈ బామ్మర్దికి ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో, బామ్మర్ది బావకి ఎప్పుడు చేతిస్తాడో తెలియదు. ఇద్దరు రెడీ ఉన్నారు, ఎవరి ముందైతే వాడన్నట్టుగా. వాళ్ళు ఇలా రాష్ట్రం తిరిగి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. ఏం తక్కువ చేసిందే కాంగ్రెస్? తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో నిర్వహించిన నిరుద్యోగుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతోందని, యువత భవిష్యత్తులో అనిశ్చితితో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. 20,000 ఉద్యోగాలు ఇస్తారని మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం 20,000 ఇవ్వకుండా కుట్రపూరితంగా 5,000 తగ్గిస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. నిరుద్యోగ యువతి యువకులందరితో తెలంగాణ రక్షణ సేన నిలబడి ఉంది. కలిసి వచ్చి అన్ని పార్టీలను కూడా కలుపుకుంటాం. ఆ నిరుద్యోగ బిడ్డలు చేసే ఉద్యమాల్లో వారికి తోడుగా నిలబడతాం. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి తీరుతాం. ఎందుకంటే 5,000 ఉద్యోగాలు వేస్తే హైదరాబాద్ నగరానికి సరిపోతాయి తప్పితే జిల్లాలలో ప్రిపేర్ అవుతున్న ఏ ఒక్కరు కూడా సరిపోవు. కాబట్టి జిల్లాల్లో ఉన్న వారందరికీ న్యాయం జరగాలంటే 20,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. జీవో 46 ని సవరించాలి, వయో పరిమితికి సంబంధించిన అంశాలు సవరించాలి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని 20,000 ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని మెడికవర్ ఆసుపత్రిలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రుల అధినేత శరత్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్స రంగంలో డాక్టర్ నోరి అందించిన సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని కొనియాడారు. ఆయన వైద్య రంగానికి చేసిన కృషి యువ వైద్యులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతిక వినియోగం, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడం అత్యంత ముఖ్యమని కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సను మరింత సమర్థవంతంగా అందించేందుకు వైద్య రంగంలో పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు, ఆసుపత్రి ప్రతినిధులు పాల్గొని డాక్టర్ నోరి దత్తాత్రేయుని అభినందించారు. కంప్లీట్ గా ఎలిమినేట్ చేస్తాం, జస్ట్ లైక్ వి ఎలిమినేటెడ్ పోలియో. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు సామాజికవేత్త ఆర్ కృష్ణయ్య సంఘీభావం ప్రకటించారు. బకాయిలు వెంటనే విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థుల చదువు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నత విద్య కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. బంద్ చేసుకున్నారు. కొన్ని కాలేజీలు బలవంతంగా నడపడానికి ప్రభుత్వ కాలేజీలు ప్రయత్నం చేస్తే విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్ల మీదకి ఎక్కారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేమేం గొంతమ్మ కోరికలు కోరతలేము. పాత విధానం ఈ స్కీము 18 సంవత్సరాలు నడుస్తుంది. దీని లోపల పుల్లలు పెట్టుడెందుకు? యాజిటీకి ఇస్తే అయిపోతుంది కదా. ఇది అందుకే పాత పద్ధతి ప్రకారం ఇవ్వు. కోట్లాది మంది విద్యార్థులు ఈ స్కీమ్ వల్ల కుటుంబాలు బాగుపడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో లేని ఇబ్బంది మన ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను.
పక్క రాష్ట్రము తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉండే, తెలంగాణ 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. అసలు మిగులు బడ్జెట్ ఉన్న లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లోపల టోటల్ ఫీజులు ఇస్తున్నారు, యాజ్ ఇట్ ఈజ్ గా పద్ధతిలో కొనసాగిస్తున్నారు. పైగా స్కాలర్షిప్లు 15,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఏం రోగమైంది? ఇది ధనిక రాష్ట్రము, ఇక్కడ నెలకు 20,000 కోట్ల ఆదాయం ఉంది. ఈజీగా నెలకు 200 కోట్లు ఇస్తే ఈ స్కీమ్ సరిపోతుంది. 2,000 కోట్ల ఆదాయం, 20,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి ప్రభుత్వానికి 200 కోట్లు నెలకు ఇవ్వడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి పేద కులాలు చదువుకోవాలని మీరు దయదాల్చండి, కనికరించండి. మేము మీతోటి సవాల్ చేసే ప్రజలందరూ సవాల్ చేసే స్థితికి రారు. మీరు అనేక ప్రోగ్రాములు కొత్త పద్ధతిలో పెడుతున్నారు, మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఈ స్కీమ్ను మాత్రం యథాత మీరు జీవన ఎమర్జెన్సీకి విద్యార్థుల ఖాతాలు వస్తే కాలేజీలో అడ్మిషన్లు ఇవ్వరు, సగం మంది విద్యార్థులు పారిపోతారు, చదవడానికే ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యథాతథంగా ఏమైనా లోటుపాట్లు ఉంటే స్కీమ్లో చర్చించి ఆ లోటుపాట్లను సవరించాలి. అంతేగాని స్కీమ్ను మొత్తం ఎత్తివేసే కుట్రలు చేస్తే మాత్రం యుద్ధమే జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో వేలాది కాలేజీలు, దాదాపు 14,000 కాలేజీలు బంద్ జరిపారు, నిరసన చెప్పారు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఇది ఇది అస్తిత్వానికి సంబంధించిన, ఉనికికి సంబంధించింది. ఈ స్కీమ్ పెట్టిన ఈ 18 నెలల కాలంలో 1,60,00,000 కుటుంబాల స్థితిగతులే మారిపోయాయి. ఈ సమాజం లోపల ఈ స్కీమ్ పెట్టిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఐటీ కంపెనీలు వచ్చాయి, లక్షలాది మందికి ఐటీ జాబులు వచ్చాయి, లక్షలాది మంది డిగ్రీలు పీజీలు జరిపి పేదరికం నుంచి విముక్తి చెందారు, ప్రైవేట్ రంగంలో విపరీతంగా జాబులు పొందారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిష్టకు ప్రాకులాడకుండా ఈ స్కీమ్ను యథాతథంగా కొనసాగించాలి. బకాయిలు ఇవ్వాలి, ఇవ్వడానికి బడ్జెట్ లేకపోతే రుణాలు ఇప్పటికే 4 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇంకో 8,000 కోట్లు 10,000 కోట్ల రుణం తీసుకోవడం పెద్ద భారం కాదు, అది ప్రజలే కడతారు. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్పందించి చెప్పుడు మాటలు వినకుండా వెంటనే ఈ స్కీమ్ను అమలు చేయాలి, బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈయన తీసుకోండి సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహణ, ఖనిజాలకు వాల్యూ అడిషన్ చేయాలని అధికారులకు సూచన, పరిశ్రమలతో ఉపాధి, ప్రభుత్వ ఆదాయం పెంచాలని ఆదేశం, ఖనిజ సంపద వినియోగంపై కార్యాచరణ రూపొందించాలని సూచన. రైతు ఆశీర్వాద సభ కాదు వంచన సభ అన్న హరీష్, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపణ, పెట్టుబడి సాయం హామీలు అమలు కాలేదని విమర్శ, రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్, వ్యవసాయంపై స్పష్టమైన విధానం ప్రకటించాలని సూచన. విద్యా వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లోకేష్, సృజనాత్మక విద్యా విధానం అవసరమని మంత్రి లోకేష్, ఆధునిక సాంకేతికతతో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని వ్యాఖ్య, విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్ష, దేవాంష్తో క్రికెట్ ఆడడం తన హాబీ అని వెల్లడి. ఎన్నికల సంఘంపై విమర్శలు చేసిన మహేష్ కుమార్, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని సూచన, ఎస్ఐఆర్ అంశంపై బీజేపీ బీఆర్ఎస్ కు కౌంటర్, ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలని డిమాండ్. చంద్రబాబుపై రాజమల్లు తీవ్ర విమర్శలు, ఓట్ల కోసమే 100 అవతారాలు ఎత్తారని విమర్శ, హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్య, కొత్త పెన్షన్లు కూడా ఇవ్వలేదని ఆరోపణ, సంక్షేమంలో ప్రభుత్వం విఫలమైందని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.